డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. నెల్లూరు జిల్లా నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ నా నమస్కారం. నేనే బాబుమోహన్నే. అట్లలేనా వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నానా? కొంచెం స్లిమ్ అయ్యండి. నేను ఇప్పుడు నెల్లూరు ఎందుకు వచ్చానని మీకు క్వశ్చన్ కదా, ప్రశ్న షూటింగ్ కోసం వచ్చాను. ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం వచ్చాను. కానీ 3 రోజులు అయింది వచ్చి. 3 రోజుల నుంచి అమరావతి హోటల్, ఈ కృష్ణారెడ్డి గారి హోటల్ నుంచే భోజనం వస్తుంది నాకు. నేను రాగిజావ, మజ్జిగన్నం మాత్రమే తింటున్నాను ఒక 7 నెలల నుండి. కానీ ఇక్కడికి వచ్చిన మొదటి రోజునే ఈ కృష్ణారెడ్డి గారు తొండి చేసి నాతోటి రాగి ముద్ద, కొర్రమేను పులుసు తినిపించారు. అట్లా నా వ్రతభంగం అయిపోయింది. ఈ 3 రోజుల నుంచి కొర్రమేను పులుసు, కొర్రమేను ఫ్రై, తలకాయ మాంసము, అదేదిరా కరివేపాకు చికెను, నాటుకోడి, వాము అన్నీ తినిపించారు. మరి అమరావతి హోటల్ అంటే గది కనుక వచ్చిందేమో షూటింగ్కి. మళ్ళీ తినుకుంటూ మామగారిలో సినిమాలోగా అయిపోతానేమో ఇంకా వారం రోజులు ఉంటే అని భయంగా ఉన్నాను. కృష్ణారెడ్డి గారు మజాక, వారు సతీమణి గారు అయితే ఇంకా మరి ఇదొక్కటే తిను అని పెట్టింది. కోడలు ఈ కోడలు అంటే అసలు ఈ వీళ్ళ సహకారం వల్లనే హోటలు 30 ఏళ్ళ నుంచి ఇట్లా ఉందేమో. వీరు కోడలు మొత్తం కాన్సన్ట్రేషన్ హోటల్ మీదనేనట. పొద్దున తాళాలు తెరిస్తే మళ్ళీ తాళాలు వేసిన దాకా మొత్తం బ్యాటరీ లైట్ పెట్టుకొని చూస్తుంటారట. అందుకే హోటల్ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంది. కనుక కోడలమ్మకి, వాళ్ళ అబ్బాయికి, కృష్ణారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వంట చేసిన వాళ్ళకు, వడ్డించిన వాళ్ళకు అందరికీ పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ. సునీత మేడం, సూత్రధారి సునీత నా కోసం మెడ్రాస్ నుంచి వచ్చింది పాపం. ఎందుకంటే నేను మెడ్రాస్లో కూడా షూటింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా కలవలేకపోయాను. నేను ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా, మెడ్రాస్కి వచ్చినా కలుస్తుంటాను. కొన్ని సంవత్సరాల నుంచి మాకు పరిచయము. బంగారు తల్లి అట్లా అన్నమాట. కనుక చాలా సంతోషంగా ఉంది. మేడే శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరికీ, అమరావతి ప్రజలందరికీ, అమరావతి హోటలు యాజమాన్యం నుండి వర్కర్స్ అందరికీ పేరున మేడే శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మా గుంట లేఅవుట్లో ఉన్న అమరావతి బ్రాంచి మా కుమారుడు విహారెడ్డి, కోడలు శ్వేత గారు మెయింటైన్ చేస్తారు. ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా ఆ పేగే హోటల్ రావటం, అందరూ మాట్లాడడం జరుగుతుంది. బాబుమోహన్ గారు సునీత మేడం వల్ల పరిచయం.
వారు కుమార్తె పెళ్ళికి ఆ రోజు వెళ్ళటం అప్పుడు పరిచయం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఎప్పుడున్నా కూడా సినిమా ఆర్టిస్టులు ఒక సినిమా నటిస్తేనే ఎక్కడో ఆకాశంలో చూస్తారు. కానీ బాబుకి అన్ని సినిమాలు నటించిన ఒక ప్రేమ, అభిమానం, పలకరింపు, ఆప్యాయత అది ఎక్కడో ఏ ఆర్ట్లో చూడలేదు. తను ఆప్యాయత పలికిస్తాడు. ఈరోజు మా రెస్టారెంట్ రావటం, అందరితో భోజనం చేయటం, అందరితో కూర్చోవటం అంత సరదాగా నాకు తెలిసి ఇప్పుడు వచ్చే కాలంలో ఆర్టిస్టులు లేరు. ఒక సినిమా అనగానే ఆయన పెద్ద హీరోగా మెయింటైన్ చేసుకుంటాడు. అక్కడికి బాబు అని మంచితనం వల్ల ఇక్కడ రావడం జరిగింది. మాత్రం సంతోషం. మా 20 కళా సంఘాల కళాకారులు, అలాగే మా 20 కన్వీనర్స్, సినిమా అసోసియేషన్ వీళ్ళందరూ, అలాగే ఎర్రచేర సుమన్ గారు, మన ఫ్రెండు బీజేపీ ఇరిగేంద్ర వాడు, అలాగే మా అడ్వకేట్ వేరే బీజేపీ మా లీగల్ అడ్వైజరు గంగరాజ్ గారు, వీరందరూ రావడం జరిగింది. మా కోడలు శ్వేత గారు దగ్గర నుండి తినిపించడం, మా కొడుకు వచ్చి కిచెన్లో ఐటమ్స్ చేయటము, బాబు మోహన్ గారు చాలా సంతోషపడ్డారు. తృప్తిగా తినటము, కరివేపాకు చికెన్ కూడా అనండి, ఆ కొరమైన పులుసు కూడా అనండి. శ్వేత ఏ సినిమా నటుడు ఇవన్నీ అంటున్నారు రా కృష్ణారెడ్డి గారు. 1800 చాలా 1800 కదరా. 1800 సినిమాలు నటించారంటే 4 చరిత్ర సృష్టించారు. ఎప్పుడు కూడా ఆప్యాయంగా ఉండటం, అమరావతి వారు మంచి పలకరింపుతో ఈరోజు రావటం మా ఊళ్ళో సంతోషపడుతున్నాను. కానీ మీరు అందరూ కూడా నేను అందరూ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ, ఏ ఊరు వచ్చినట్టే నా దృష్టిలో కళాకారుడు అంటే దేవుడికి ప్రతిరూపం. దేవుడికి ప్రతిరూపం అంటే దేవుడు మనం చూడలేదు, ఆ దేవుడు రూపాన్ని కళాకారుడు చూపించాడు. అందువల్ల మేము ఎప్పుడు కూడా కళాకారునికి ఎప్పుడూ ఆప్యాయంగా ఉంటాం. తప్పకుండా బాబు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, ఈరోజు వచ్చిన సినిమా సభ్యులందరూ కూడా ముఖ్యంగా రెమో గారికి, అమిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.